ఇంగ్లీష్ ఇస్ ద న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇంగ్లీష్‌లో మనము ఏదన్నా ఒక ప్రాంప్ట్ గాని ఇచ్చేస్తే మనకి ఏదైనా బిల్డ్ చేసేయొచ్చు అని వైబ్ కోడింగ్ క్లెయిమ్ కదా! మనము ఇంకా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మనం ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే ఏఐ విల్ బిల్డ్ ఫర్ అస్. నో మ్యాటర్ వాట్ ఏఐ ఇట్ విల్ బిల్డ్ ఫర్ అస్. దట్ ఈస్ ద క్లెయిమ్ కదా! అండ్ విచ్ ఇస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఎస్పెషల్లీ కోడింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి గానీ, కోడింగ్ రాని వాళ్ళకి గానీ, లేకుంటే కోడింగ్‌లో అంత కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి గానీ, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఒక కీబోర్డ్ వారియర్ అయిపోయాను నేనైతే. ప్రాంప్ట్స్ యూ విల్ నాట్ బిలీవ్, చాలా పెద్ద పెద్ద ప్రాంప్ట్స్. ఇంకా అంత ప్రాంప్ట్స్ రాయలేక చేతులు నొప్పొచ్చి ఇంకా కర్సర్‌లో ఒకటి బిల్డ్ చేయాలంటే కోపైలట్‌ని అడుగుతున్నాననమాట నేను. నాకు కర్సర్‌కి ఒక ప్రాంప్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇగో ఇవన్నీ ఇది అని నా రిక్వైర్మెంట్స్‌కి ఇచ్చి నాకొక ప్రాంప్ట్ క్రియేట్ చేయని చెప్పి నేను కోపైలట్‌ని అడిగాననమాట. నాకు ఇట్లాగా ఒక ప్రాంప్ట్ ఇవ్వు అని. అది తీసుకొచ్చేమో కర్సర్‌కి ఇచ్చాను. కర్సర్ ఏమో నాకు బిల్డ్ చేసింది. ఓకే. సో, దీంట్లో కొన్ని విషయాలంటే నేనైతే యాప్ అంటే యాప్ నేనైతే నాకు కావాల్సిన ఆటోమేషన్‌ని బిల్డ్ చేశాను ఏఐ యూజ్ చేసుకొని. బట్ ఇన్ ద ప్రాసెస్ ఐ లెర్న్డ్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు ఇది చాలా ఈజీగా అనిపించింది. అంటే నాకు సిస్టమ్ తెలుసు కాబట్టి ఇట్ బికేమ్ మోర్ ఈజియర్ ఫర్ మీ. అంటే ఎలా చేయాలి ఏంటి అని. అంటే కొంచెం మరీ డమ్మీలా కాకుండా కొంచెం ఆలోచించి నాకు ఇది కావాలి, అది కావాలి అంటే ప్రొడక్ట్ ఓనర్స్ ఒక రిక్వైర్మెంట్ ఇస్తున్నట్టు నేను దానికి ఒక రిక్వైర్మెంట్ ఇచ్చి ఒక అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకొని బిల్డ్ చేయమంటే ఇట్ డిడ్ బిల్డ్. సో, ఇట్ వాస్ యూజ్‌ఫుల్, ఇట్ వాస్ ప్రొడక్టివ్ అండ్ ఇట్ వాస్ వెరీ ఫాస్ట్. నేనైతే నా సొంతంగా చేయాలి అంటే చేయలేకపోయేదాన్ని అండ్ ఐ వుడ్ హావ్ గివెన్ అప్. నా వల్ల కాదురా బాబు అని చేతులు ఎత్తేసేదాన్ని నేను. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఐ వాస్ ఏబుల్ టు ఎట్లా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి అనమాట నాకు. ఓహో! నేను ఇది చేశాను కదా! ఇంకా అది చేయొచ్చు, ఇంకా అది చేయొచ్చు. అండ్ ఎట్లా అంటే ఒక 6 మంత్సో, 3 మంత్సో తీసుకునేది ఇప్పుడు రైట్ నౌ ఇట్ టుక్ మీ ఓన్లీ వీక్ టైమ్, 3 డేస్, 1 వీక్ ఆ టైమ్ ఫ్రేమ్‌లో చేసేయగలిగాననమాట. సో, కాన్ఫిడెన్స్ ఒకటి పెరిగింది. ప్లస్ ఎట్లా అంటే నా ప్రొడక్టివిటీ పెరిగింది. అండ్ ఐ వాస్ ఏబుల్ టు డెలివర్ ఆల్సో వెరీ ఫాస్ట్. ఓకే. సో, నేను అంటే వైబ్ కోడింగ్ గురించి మనందరం చాలా పాజిటివ్‌గానే ఉన్నాము. కొన్ని నెగెటివ్స్ కూడా నేను ఫేస్ చేశాను. ఆ నెగెటివ్స్ మీతో షేర్ చేసుకుంటానిప్పుడు. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను 2 డేటాబేసెస్ వాడతాననమాట. డేటాబ్రిక్స్ ఒకటి అండ్ అజూర్ ఒకటి. ఈ 2 వాడతాను. నేను వైబ్ కోడింగ్ చేసేటప్పుడు దానికి ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు బానే ఇచ్చాను ప్రాంప్ట్. సో, ఐ గేవ్ ఎవ్రీథింగ్ అండ్ నేను ఒక విషయం దానికి చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే ఇలా 2 డేటాబేసెస్ వాడతాను నేను అని చెప్పి మర్చిపోయాననమాట. సో, ఐ గేవ్ ఆల్ మై క్వెరీస్. ఎందుకంటే కొంచెం ఎందుకో నాకు తెలీదు, డిఫాల్ట్‌గా నేను అస్యూమ్ చేసుకున్నాను దట్ ఇట్ విల్ అండర్‌స్టాండ్ దట్ ఓకే దిస్ ఈస్ అ డేటాబేస్ క్వెరీ, దిస్ ఈస్ అ అజూర్ క్వెరీ అని చెప్పి అండర్‌స్టాండ్ చేసుకొని నేను దానికి ప్రాంప్ట్ ఇచ్చాననమాట. నార్మల్ ప్రాంప్ట్ ఇవ్వంగాల్నే ఇట్ కన్సిడర్డ్ ఇట్ యాస్ వన్ డేటాబేస్. సో, నాకు ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందో అర్థం కావట్లేదు అండ్ ఇట్స్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. ఈ కనెక్షన్ నేను ఎట్లా అంటే ఐ వాస్ ఆల్వేస్ థింకింగ్ దట్ ఈ జేడీబీసీ, ఓడీబీసీ కనెక్షన్స్‌దే ఇష్యూ ఉంది అని చెప్పి అనుకున్నాను గానీ ఐ డిడ్ నాట్ అండర్‌స్టాండ్ ఓకే ప్రాబ్లమ్ ఎక్కడ అని. సరే అని చెప్పి ఎర్రర్‌ని తీసుకొనెళ్ళి మళ్ళీ కోపైలట్‌ని అడిగి మళ్ళీ క్లాడ్‌ని అడిగి మళ్ళీ కర్సర్ దగ్గరికొచ్చి సో, ఇట్లాగా చుట్టూ తిరిగి ముక్కెక్కడుందమ్మా అంటే ఇలా మొత్తం బాగా చుట్టూ తిరిగి ఫైనల్లీ ఐ వాస్ ఏబుల్ టు పిన్ పాయింట్. ఓహో! దీనికి నేను చెప్పలేదు 2 డేటాబేసెస్ యూజ్ చేస్తాను నేను అని చెప్పి. అండ్ 2 డేటాబేసెస్‌కి అథెంటికేషన్ డిఫరెంట్ ఉంటది కదా! సో, ఒకదానికి అథెంటికేషన్ ఎట్లాగా, ఇంకోదానికి అథెంటికేషన్ ఎట్లాగా. సో, ఐ హాడ్ టు గివ్. సో, ఎనీ టైమ్ మీరు ఇట్లా ఒక చిన్న ఇష్యూస్ మిస్ అయితే ఇట్ విల్ బికమ్ అ వెరీ హ్యూజ్ హెడేక్ అనమాట తిరిగి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు డీబగ్ సో, చాలా కష్టమైతది. సో, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే నాకు ఒక సెన్స్ ఆఫ్ ఫాల్స్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అబ్బా! ఇంకా మనకేంటి నేను అసలు ఫ్రేమ్‌వర్క్ బిల్డ్ చేసేసాను అన్న ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్. అంటే నేను బిల్డ్ చేయలేదు. నేను చెప్తే అది బిల్డ్ చేసింది నా కోసం. బట్ ఐ ఫెల్ట్ లైక్ నేనే బిల్డ్ చేశాను. అరే! నేను చేశాను. అరే! ఐ యామ్ డూయింగ్ ఇట్ అన్న ఒక ఫాల్స్ స్టేట్‌లోకి నేను వెళ్ళిపోయాననమాట. అంటే ఇప్పుడు ఎవరైనా నన్ను ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అంటే దాని నుంచి సడెన్‌గా అంటే ర్యాండమ్‌గా పాయింట్ ఔట్ చేసి ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అంటే నాకు తెలీదనమాట. నేను మళ్ళీ అది తీసుకెళ్ళి మళ్ళీ ఈ కర్సర్‌కో, కోపైలట్‌కో లేకుంటే క్లాడ్‌కో ఈళ్ళకిచ్చి ఈ పీస్ ఆఫ్ కోడ్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అని చెప్పాలి. సో, ఇట్లా అంటే ఇంకా ఆ ఫాల్స్ కాన్ఫిడెన్స్ బాగా ఓవర్ అయిపోయింది. అబ్బా! నాకు ఈ ప్రాజెక్ట్ అయిపోయింది కదా! ఐ కెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్. బట్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు
క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ద కోడ్ టు ఎనీబడి ఇఫ్ దే ఆస్క్ మీ. సో దట్ వాజ్ వన్ ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. తర్వాత నాకు అనిపించింది, అమ్మో ఇది నేను ప్రెజెంట్ చేస్తే ఇన్ కేస్ ఇఫ్ సంబడి ఆస్క్ అ క్వశ్చన్ లైక్ దిస్ ఆర్ ఎనీథింగ్, అప్పుడు నేను ఏం చేయాలని. సో అప్పుడు ఎట్లా అంటే ఆ ఫాల్స్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాస్త ఏంటి కాన్ఫిడెన్స్ లేనట్టు అయిపోయింది అనమాట. థర్డ్ థింగ్ ఏంటి అంటే, యూజువల్లీ ఎట్లా అంటే ఒక కోడ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక లాజిక్ ఆలోచించుకొని ఆ లాజిక్ని బట్టి వీ విల్ బీ రైటింగ్ ద కోడ్ కదా. సో ఆ లాజిక్ అన్నది నేను చెప్తున్నాను, కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ ఫస్ట్ దీని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చెయ్యి ఇట్లాగా అని చెప్పి ఆ లాజిక్ నేను చెప్పలేకపోతున్నా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఫైల్ ఆఫ్ 10 రోస్ ఒక ఫైల్లో జనరేట్ చేశాను. ఆ 10 రోస్ జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ 10 రోస్లోంచి ఒక రో తీసుకొని దానికి 3 టైమ్స్ డూప్లికేట్ చేయాలి అని చెప్పి ఒక లాజిక్ రాశాను. దాని తర్వాత ఇంకో రో తీసుకొని దాన్ని ఏంటి నల్స్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ బట్టి నల్స్ యాడ్ చేసే అని చెప్పి చెప్పాను అనమాట. సో ఇది ఏం చేసింది, ఏఐ సైలెంట్లీ ఇట్ స్కిప్ దట్ నల్ పార్ట్. ఎందుకు అంటే సమ్వేర్ ఇన్ మై కోడ్ ఐ రోట్ అ చెక్ వేర్ ఏంటి అంటే ఇవి ఇన్ని బేస్ రికార్డ్స్ ఉండాలి, ఇన్ని రికార్డ్స్ ఇంత ఎక్సీడ్ అవ్వకూడదు, సంథింగ్ ఇలా ఏదో ఒక లాజిక్ రాశాను. బికాస్ ఆఫ్ దట్ లాజిక్, బికాస్ దట్ కండిషన్ ఇస్ మెట్, ఇది నల్స్ని స్కిప్ చేసేసింది అనమాట. సో నేను అవుట్పుట్ చూసుకుంటే నల్స్ రావట్లేదు ఏంటి, కోడ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, డూప్లికేట్స్ వస్తున్నాయి కానీ నల్స్ రావట్లేదు ఏంటి అని చెప్పి ఐ వాజ్ వెరీ ఎట్లా అంటే అబ్బా ఏంది దీనికి అర్థం కాలేదా ఏంటి అని చెప్పి అదే కోడ్ మీద కొట్టుకుంటా ఉన్నాను. బట్ ద థింగ్ ఈస్ బికాస్ ద కండిషన్ ఇస్ మెట్ ఇట్ స్కిప్ ద నల్స్ అనమాట. సో ఒకటి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డీబగ్గింగ్ ఆఫ్ ఇట్ ఆల్సో. సో నాకేమనిపించింది అంటే నా క్రిటికల్ థింకింగ్ అనేది కొంచెం తగ్గిపోయింది అన్నట్టు అనిపించింది, కొంచెం డమ్మీ అయిపోయాను అన్నట్టు అనిపించింది నేను. అండ్ ఆల్సో నాకు తర్వాత చూడండి, ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయడం ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ అ వెరీ ఏంటి కమాండబుల్ టాస్క్ అండ్ ఇట్స్ అ వెరీ అప్రిషియేటివ్ టాస్క్. ఇప్పుడు ఎవరన్నా నిజంగా ఒక అంటే నాట్ యూజింగ్ ఏఐ ఆర్ ఎనీ టూల్స్, ఇది వరకు మనం ఏం చేసేవాళ్ళం, స్టాక్ బ్రౌజరు లేకుంటే అదే బ్రౌజర్ స్టాక్ ఆర్ గూగుల్లో వీటిల్లో పడి కింద మీద పడి ఫారమ్స్లోనో ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి దాన్ని బట్టి ఫ్రేమ్ చేసేవాళ్ళు. సో దట్ ఈస్ రియలీ అప్రిషియేటివ్. కానీ ఇప్పుడు ఎట్లా అంటే నేను ఒక 1 నైట్లో హూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కెన్ డూ ఎనీథింగ్. నా క్రిటికల్ థింకింగ్ నాకే పోయింది అన్నట్టు అనిపించింది అనమాట. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నా కోడ్ నాకే అర్థం కాలేదు. అంటే చెప్పాను కదా, ఒక పీస్ ఆఫ్ కోడ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటే ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ అండ్ లైక్ హౌ టు స్టార్ట్. ఒక ఫంక్షన్ ఉందనుకో, ఆ ఫంక్షన్ అసలు ఎందుకు ఉంది, వాలిడేషన్స్ ఎక్కడ రాస్తున్నాము రిలేటెడ్ టు దిస్ ఫంక్షన్, అండ్ ఒకవేళ ఈ ఫంక్షన్ రిమూవ్ చేస్తే అసలు ఏది బ్రేక్ అవుతుంది, దిస్ ఇస్ ఆల్ కొంచెం అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి కష్టం అనిపించింది. ఇప్పుడు రియల్ పెయిన్ నాకు ఎక్కడ అనిపించింది అంటే, ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందనుకో, ఐ డోంట్ నో హౌ టు అంటే పిన్ పాయింట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట నాకు. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ థింగ్. డీబగింగ్ అనేది నాకు చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు స్టెప్ 4లో ఫెయిల్ అయింది అంటే ఆ స్టెప్ 4 ఏది, అది రాసిన ఫుల్ కోడ్లో ఆ స్టెప్ 4 ఎక్కడ ఉన్నది పిన్ పాయింట్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. మనం ఇప్పుడు నేను కోడ్లోకి వెళ్ళాను అనుకో, 3 హెల్పర్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఏదో డైనమిక్ వేరియబుల్స్ ఉన్నాయి, ఏదో గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి, ఏదో ట్రాన్స్ఫర్మేషన్స్, అవి నేను రాసినవి కాదు, అది అంటే నేను చెప్తే అది డిజైన్ చేసినవి. ఇప్పుడు ఏఐని ఎర్రర్ ఫిక్స్ చెయ్యి అని చెప్పాను అనుకో, నేను ఏఐ ఫిక్స్ ఇస్తుంది. సో అది అప్లై చేస్తాను. అది ఇంకెక్కడన్నా బ్రేక్ అయితే ఇలా ఈ చైన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే నాకు ఏమనిపించింది అంటే, నేను చాలా డమ్ లాగా అనిపించింది అనమాట. జస్ట్ టు ఐఎమ్ నాట్ టేకింగ్ ద హెల్ప్, బట్ ఐఎమ్ లెటింగ్ ఏఐ లీడ్ ద కంట్రోల్. ఏఐని ఒక కంట్రోల్ లెవెల్లో పెట్టి, ఓకే మేడం మీరు ఏది చెప్తే అది నేను వింటాను, ఓహో నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి మీరు చేసేయండి అని ఒక ఏఐ కంట్రోల్లో ఉన్నట్టు అనిపించింది. నేను కంట్రోల్లో ఉన్నట్టు అనిపించలేదు అనమాట నాకు. ఇంకోటి కూడా నేను ఒకటే ఎక్స్పీరియన్స్ చేశాను. ఏంటి అంటే, ఏఐ ఇది ఒకే సెషన్లో, అంటే డిఫరెంట్ సెషన్స్ కూడా కాదు, ఒకే సెషన్లో మీరు ఒక కోడ్ ఇచ్చి నాకు ఇది బిల్డ్ చేయండి అంటే చేస్తుంది. అండ్ మళ్ళీ అదే ఆ కోడ్ని మోడిఫై చేయాలంటే వేరియబుల్స్ మార్చేస్తుంది. ఇప్పుడు సర్వర్ అండర్ స్కోర్ హోస్ట్ ఉందనుకోండి, సర్వర్ అండర్ స్కోర్ హోస్ట్ అండర్ స్కోర్ పాత్ లేకుంటే ఏదో ఒకటి అట్లా యాడ్ చేసి మార్చేస్తుంది. ఐ డోంట్ నో వై it does that, or maybe because it doesn't have a memory of its own, it doesn't have like ఏంటంటే ఆలోచన శక్తి లేదు ఏఐకి. సో మేబీ దట్ అంటే ఇట్స్ అ స్మార్ట్ థింగ్, బట్ ఆలోచన శక్తి లేదు కాబట్టి ఓహో ఈ వేరియబుల్ ఇదే పెట్టాలి అని చెప్పి ఆలోచించదో ఏమో మరి. సో వేరియబుల్స్ నేమ్స్ అయితే చేంజ్ చేసేసింది. ఐ ఎక్స్పీరియన్స్ దట్ ఇష్యూ ఆల్సో. మెంబర్ ఐడి యూజ్ చేస్తాం కదా, మెంబర్ ఐడిని యూజర్ ఐడిగా మార్చేసింది. సో సగం కోడ్లో మెంబర్ ఐడి ఉంది, సగం కోడ్లో యూజర్ ఐడి ఉంది. నేను వెళ్ళి వామ్మో ఈ యూజర్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని చెప్పి, అండ్ దాని సొంతంగా వ్యాలిడేషన్స్ కూడా యాడ్ చేసేసింది. ఏంటి అంటే, నేను 2 రోస్ని కంపేర్ చేయాలి అనుకున్నాను అనమాట. సో కంపారిజన్ లాజిక్ రాయమని చెప్పి అడిగాను, రాశాను. రాసింది కంపారిజన్ లాజిక్ రాసి
ట్రూ ఆర్ ఫాల్సో అది యాడ్ చేసేసిందనమాట. అంటే అలా యాడ్ చేయమని చెప్పి నేను చెప్పలేదు. బట్ ఇట్ యాడెడ్ సేయింగ్ దట్ యెస్ ఈ 2 ట్రూ అయినియి, ఈ 2 ఫాల్స్ అయినియి అని చెప్పి యాడ్ చేసింది. సో, ఇట్ యాడ్స్ వాలిడేషన్స్ ఆన్ ఇట్స్ ఓన్ మరి. తర్వాత నాకు ఇంకోటి కూడా ఏమనిపించింది అంటే లాజిక్ ఉంటది కదా! ఆ లాజిక్‌ని కూడా అది రీస్ట్రక్చర్ చేసిందనమాట. చాలా సార్లు క్లాడ్‌కి నేను నో డోంట్ చేంజ్ ఇట్, డోంట్ చేంజ్ ఇట్ అని చెప్పి చెప్పాను. ఏంటి అంటే ఓహో! ఐ విల్ యూజ్ దిస్ అని చెప్పి క్లాడ్ అంటే ఇట్ విల్ గివ్ అస్ యూ కెన్ యాక్సెప్ట్ ఆర్ యూ కెన్ రిజెక్ట్ ఆప్షన్ ఉంటది. బట్ ఇఫ్ ఐ యామ్ నాట్ పేయింగ్ అటెన్షన్ అండ్ ఇఫ్ ఐ డోంట్ డూ దట్ యెస్ కొట్టుకుంటూ పోయాననుకో క్లాడ్ సిఎల్ఐలో దెన్ ఇట్ విల్ బిల్డ్ వాట్ ఇట్ వాంట్స్ టు బిల్డ్ అని నాకు అనిపించింది. నాకు అలా అర్థమైందనమాట. తర్వాత నేను ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయమని చెప్పి క్లాడ్ని అడిగాను అనమాట. అడిగితే ఫ్రేమ్వర్క్ అదే డిజైన్ చేసి ఇచ్చింది నాకు. ఇస్తే తర్వాత ఫ్రేమ్వర్క్ అంతా డిజైన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఐ వాజ్ రివ్యూయింగ్ ద ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఐ వెంట్ అండ్ ఐ సా దాంట్లో ఏఐ అని ఫోల్డర్ ఉంది. ఓహో దీంట్లో ఇది ఏం పెట్టిందో చాలా తెలివిగా పెట్టినట్టుంది, ఏదన్నా చూద్దాము అని చెప్పి వెళ్ళి చూస్తే ఆ ఫోల్డర్ ఎంప్టీగా ఉంది. సో ఐ ఆస్క్డ్ ఇట్ ఎందుకు ఈ ఫోల్డర్ పెట్టావు అంటే నేను పెట్టలేదు, నేను కోడ్ చదివేటప్పుడు ఆల్రెడీ ఉంది అక్కడ అని చెప్పింది. అంటే దిస్ ఇస్ ఎట్ ది ఎండ్ కదా. సో ఇనీషియల్లీ ఫ్రేమ్వర్క్ ఇమ్మన్నప్పుడు ఇట్ గేవ్ మీ దట్ ఆ ఫోల్డర్ ఇచ్చింది. సో ఎండ్లో నేను రివ్యూ చేసేటప్పుడు ఇట్ వాస్ టెల్లింగ్ దట్ లేదు నేను చేయలేదు, ఆల్రెడీ ఉంది, నేను రివ్యూ చేసినప్పుడు ఉంది, రిమూవ్ చేయనా. సో అంటే ఇలా సైలెంట్ బగ్స్ని ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తుంది ఈ కోడ్లో అన్నట్టు అనిపించింది. అండ్ నాకు ఇంకోటి కూడా ఎట్లా అంటే ఐ రియలీ విష్ దెర్ ఇస్ అ రోల్ బ్యాక్ ఆర్ దెర్ ఇస్ లైక్ ఎన్ అండు ఆర్ కంట్రోల్ జీ ఈ ఆప్షన్స్ ఉంటే బాగుండు అన్నట్టు కూడా అనిపించింది అనమాట వైబ్ కోడింగ్లో. ఎందుకు అంటే నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ ప్రాంప్ట్ ఎంటర్ చేసి ఇన్ కేస్ ఇఫ్ ఐ ఫర్గెట్ అ స్మాల్ థింగ్ ఆర్ ఇన్ కేస్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ సంథింగ్ ఆర్ ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు టెల్ మోర్ దెన్ వాట్ ఐ గేవ్, there is no undo button, there is no control Z button లేవు దాంట్లో. సో ఐ విష్ దట్ వాజ్ ఆల్సో మళ్ళీ నేను అబ్బా ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళి మళ్ళీ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు ఎట్లా అంటే we have to tell it, hey, please delete all the code you wrote in the previous step, స్ట్రిక్ట్లీ ఇన్ ద ప్రీవియస్ స్టెప్ అండ్ ఏంటి దానికి అంటే ఇంకెక్కువ ఏం చేయొద్దు అని చెప్పి మనం దానికి చెప్పుకోవాలన్నమాట. మనము అంటే చెప్పాను కదా ఇప్పుడు ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయమన్నప్పుడు ఏఐ అన్న ఫోల్డర్ క్రియేట్ చేసింది. బట్ దాని తర్వాత అదే మర్చిపోయి ఇట్ టోల్డ్ మీ దాట్ నేను క్రియేట్ చేయలేదు, ఇట్స్ ఆల్రెడీ ఇన్ యువర్ కోడ్ అని ఉంది. ఓకే, నేనైతే ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయలేదు, కంప్లీట్ వైబ్ కోడింగ్ యూస్ చేసి ఫ్రేమ్వర్క్ అయితే బిల్డ్ చేశాను అనమాట నేను. సో నాకు అదే అనిపించింది ఏంటి, ఏఐకి డజంట్ హ్యావ్ అ మైండ్ ఆఫ్ హిస్ ఓన్. సో ఏఐ ఒక స్టేట్లెస్ సిచ్యువేషన్లో ఉంది అండ్ దట్ థింకింగ్ కూడా ఒక స్టేట్లెస్ సిచ్యువేషన్ ఉంది. దానికి ఒక స్టేట్ అంటూ లేదు. ఓకే, ఐఎమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టేట్, ఓకే షుడ్ ఐ గో ఫార్వర్డ్, ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ ఐ గో అన్నది దానికి లేదు అన్నట్టు నాకు అనిపించింది. మరి మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో కూడా ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి, ప్లీజ్ రాయండి. సో అంటే ఏంటి అంటే బేసికలీ ఐఎమ్ ద మెమరీ. ఇప్పుడు నేను స్ట్రక్చర్ చేసుకోలేదు అనుకో, నా కోడ్ స్ట్రక్చర్డ్ ఉండదు. నాకు అట్లా అనిపించింది. అండ్ ఇంకోటి నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఐ స్టాప్ థింకింగ్ లైక్ ఎన్ ఇంజనీర్ అనమాట. కంప్లీట్లీ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయటము నేను మర్చిపోయాను. ఐ జస్ట్ ఆస్క్డ్ ఏఐ టు డిజైన్ ఇట్ ఫర్ మీ. సో నేను డిజైన్ చేయట్లేదు. సో ఐఎమ్ లెస్ ఆఫ్ అన్ ఇంజనీర్ అండ్ మోర్ ఆఫ్ అ కీబోర్డ్ వారియర్ లాగా అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ లేకపోతే ఎలా ఆలోచిస్తానంటే నా ఇన్పుట్ ఏముండాలబ్బా, నేను ఏమేమి ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ యూజ్ చేయాలి, నేను ఏమేమి వాలిడేషన్ టెస్టులు రాయాలి అని చెప్పి ఆలోచించేదాన్ని. ఇప్పుడు ఏఐ ఈ పిక్చర్లోకి వచ్చేసిన తర్వాత నాకు వాలిడేషన్స్ రాసిపెట్టు, నాకు ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ రాసిపెట్టు ఫర్ ఏంటి ఇవి ఈ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి అండ్ అన్ని ఇట్లాగా అంటే నేను థింక్ చేస్తున్నాను కానీ ఏఐ మొత్తం కోడింగ్ అలా చేసేస్తుంది. నాకు థింకింగ్ అనేది ఏఐ రీప్లేస్ చేయలేకపోవచ్చు కానీ నేను అంటే వాట్ ఎవర్ ఐఎమ్ బ్రింగింగ్ టు ద టేబుల్ ఇట్ ఈస్ యాంప్లిఫైయింగ్. సో ఇక్కడ నా టేక్ ఏంటి అంటే ఫస్ట్ ఒక అప్రోచ్ ఏమి చేయాలి అని నేను అనుకున్నాను అంటే యూ ఫస్ట్ డిజైన్ అండ్ దెన్ యూ స్టార్ట్ ప్రాంప్టింగ్ నెక్స్ట్. అంటే వైబింగ్ తర్వాత చేద్దాం. ఫస్ట్ డిజైన్ అన్నది మనం బిల్డ్ చేసి దాని తర్వాత ఓకే ఆ డిజైన్ని బట్టి వీ విల్ గివ్ ప్రాంప్ట్ ఫర్ ఏఐ. ఇప్పుడు నా ఫ్లో ఎట్లా ఉంటుంది అని నా ఫ్లో నేను రాసుకొని, నా ఫ్లో నేను డ్రా చేసుకొని, నా ఇన్పుట్స్ ఏముంటాయి, నా అవుట్పుట్స్ ఏముంటాయి, కోడ్ లాజిక్ రాసుకొని, సో ఇట్లా మొత్తం డిజైన్ చేసుకొని దెన్ ఐ విల్ స్టార్ట్ ప్రాంప్టింగ్ అని నాకు అనిపించింది. అలా అయితే ఇంకా బెటర్ ఉంటుందేమో అన్నట్టు దట్ వాజ్ మై ఫీలింగ్. నెంబర్ 2 ఏంటి అంటే ఏఐని నేను ఐ వాంట్ టు యూజ్ ఇట్ యాజ్ మై అసిస్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఇన్ ద వైబ్ కోడింగ్ వాట్ మిస్టేక్ ఐ డిడ్ ఇస్ నేను ఐ గివ్ ఫుల్ కంట్రోల్ టు ఏఐ. హే నువ్వు నాకు ఇది చేసి పెట్టు, నువ్వు నాకు ఇది చేసి పెట్టు అని చెప్పి ఏదో అడుక్కుంటున్నట్టు దాన్ని అడిగి అది చేసింది. ఓహో ఇలా చేసావా నువ్వు, ఓకే అని చెప్పి. సో దట్ ఈస్ ద రౌట్ ఐ ఫాలోడ్. కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఐ వాంట్ టు యూజ్ ఏఐ యాజ్ మై జూనియర్ ఆర్ యాజ్ అన్ అసిస్టెంట్ ఆర్ యాజ్ మై ఇంటర్న్ మోర్ దాన్ మీ గోయింగ్ అండ్ టెల్లింగ్ డూ దిస్ అని చెప్పి. అంటే ఎలా యూజ్ చేద్దాము అనుకుంటున్నానంటే ఇప్పుడు మాడ్యూల్స్ లా ఉంటాయి కదా, రైట్ లాజిక్ ఫర్ దిస్ వన్ అని చెప్పి మొత్తం ఇప్పుడు నేను కంప్లీట్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చెయ్యి, కంప్లీట్ ఇదంతా చెయ్యి
అని కాకుండా నాకు ఈ మాడ్యూల్ బిల్డ్ చేసి పెట్టు, ఈ మాడ్యూల్ బిల్డ్ చేసి పెట్టు. సో ఈ మాడ్యూల్కి లింక్ ఉండకపోవచ్చు కదా, బట్ ఐమ్ సేయింగ్ అంటే చిన్న చిన్న మాడ్యూల్స్లో బిల్డ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత మనము ఏఐకి వైబ్ కోడింగ్ ఇచ్చేటప్పుడు సో వీ వాంట్ టు మేక్ ష్యూర్ దాట్ వీ హ్యావ్ టు టెల్ ఏఐ, హే నా వేరియబుల్స్ ఏమీ నువ్వు చేంజ్ చేయొద్దు అంటే మన ఒక స్ట్రక్చర్ ఇచ్చేసి దానికి ఆ స్ట్రక్చర్ని లాక్ చేసేయాలన్నమాట. ఇప్పుడు క్లాడ్లో అయితే స్కిల్ ఫైల్ అని ఉంటుంది అనమాట. ఆ స్కిల్ ఫైల్ ఆల్సో ఎట్లా అంటే ఆల్ దిస్ లైక్ యూ హ్యావ్ టు టెల్ యువర్ ఏఐ, యూ హ్యావ్ టు టెల్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఇట్. సో డోంట్ డూ దిస్ అన్న విషయం కూడా మనం చెప్పాలి. డూ దిస్ అన్నది చెప్తాము ఎలాగో, బట్ డోంట్ డూ దిస్ అన్నది కూడా మనం చెప్పాలి. ఫస్ట్ ఏంటి అంటే డోంట్ ఓవర్ ఇంజనీర్. ఎందుకంటే క్లాడ్తో నేను చూసింది ఏంటంటే చాలా ఓవర్ ఇంజనీర్ చేసింది. సో ఐ హ్యాడ్ టు గో అండ్ డిలీట్ లాట్ ఆఫ్ స్టఫ్ అనమాట అండ్ ఆస్క్ ఇట్ టు డిలీట్ బికాస్ ఐ డోంట్ నీడ్ ఆల్ దట్ స్టఫ్. సో ఏంటి అంటే ఫ్యూచర్ యూస్కి అని చెప్పింది క్లాడ్ నాకు, బట్ ఐ డోంట్ నీడ్ ఇట్. నాకు అంటే ఐఎమ్ నాట్ బిల్డింగ్ ఫర్ ఫ్యూచర్, ఐ బిల్డింగ్ ఇట్ ఫర్ వాట్ మై ఆస్క్ ఇస్. సో I didn't think it was useful for me, so నేనైతే delete చేస్తాను. And I don't think anybody would, unless and until you're doing an R&D and doing some kind of a research తప్ప nobody would want to do that kind of. AIకి మనం చెప్పేటప్పుడు ఎక్స్ప్లిసిట్గా డోంట్ డూ దిస్, నా వేరియబుల్స్ చేంజ్ చేయొద్దు, నువ్వు ఎక్స్ట్రా అడిషనల్ లాజిక్ యాడ్ చేయొద్దు, ఎక్స్ట్రా అడిషనల్ వ్యాలిడేషన్స్ ఏమీ యాడ్ చేయొద్దు కోడ్లో. డోంట్ రీఫ్యాక్టర్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఐ ఆస్క్ యూ టు, ప్లీజ్ డూ నాట్ రీఫ్యాక్టర్ ఎనీ ఆఫ్ మై కోడ్. సో ఇలాంటి మనము కొన్ని కండిషన్స్ లాగా పెట్టుకొని వీ నీడ్ టు టెల్ ఏఐ. అండ్ ఏంటి అంటే ఇప్పుడు రియల్ టైమ్ కంపెనీస్లో మనము even though we present it to upper management and they might not ask questions, dev team ki manamu present chesinappudu they will ask questions. So unless and until you understand, don't use any of the functions that it is proposing. Ippudu adi oka function edo create chesindi anukondi, understand why this function is created, lekunte మీ credibility ఒకటి తగ్గిపోతుంది అండ్ ఆల్సో మీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే ఏఐ ఈజ్ పవర్ఫుల్, ఏఐ లేకుండా నేను కూడా చాలా అంటే ఒక ఫ్రేమ్వర్క్ అంటే ఒక 1 వీక్లో నేనైతే ఫ్రేమ్వర్క్ అయితే నుంచోబెట్టేయలేను. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, ఇట్ ఈస్ వెరీ గుడ్, యూజ్ ఇట్. మీరు వైబింగ్ నేర్చుకోండి, కాదు అంటలేదు, బట్ చాలా స్పెసిఫిక్గా ఉండండి. హే ఐఎమ్ ద మాస్టర్, యు ఆర్ జస్ట్ హెల్పింగ్ మీ టు డూ ఆల్ దిస్ అని చెప్పి కాన్ఫిడెన్స్తో ఉండండి. అండ్ ఆల్సో వాట్ నాట్ టు డూ అన్నది మీరు ఏఐకి కంపల్సరీ చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.